నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాబోతుందని అద్దెంకి శాసనసభ్యులు గొట్టుపాటి రవికుమార్ అన్నారు। బలికురో మండలం కొణిదెల గ్రామంలో 7వ రోజు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రవికుమార్ పాల్గొన్నారు। ముందుగా గ్రామంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వేయాలో వివరించి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన అన్యాయం గురించి తెలియజేశారు। అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో బాబాయిని చంపించి కోడికత్తి డ్రామాతో లబ్ధి పొందారని, ఈ ఎన్నికల్లో పెన్షన్లపై శవరాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని, రాష్ట్ర ప్రజలందరూ అన్నీ గమనిస్తున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ వ్యవస్థను ప్రారంభించింది నందమూరి తారక రామారావు అని, 35 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు। జగన్ 1000 రూపాయలు పెంచి గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని రవికుమార్ విమర్శించారు। కొడిదెన బీసీ కాలనీలో తిరుగుతూ ఉన్నాం అనమాట। ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా తెలుసుకుంటా ఉన్నాం। ముఖ్యంగా కరెంటు బిల్లుల ప్రాబ్లం ఎక్కువగా చెబుతూ ఉన్నారు। విపరీతంగా కరెంటు బిల్లులు 7-8 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లు పెంచడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్తూ ఉన్నారు। అదే కాకుండా గతంలో మేము ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్పక ఇక్కడ డ్రైనేజ్ మ్యాన్ కానీ లేకపోతే వీధి లైట్లు కానీ ఒక్కడ కూడా ఏం పనిచేయలేదు। అందుకే చాలా అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు। రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా కాలనీలో మంచినీళ్ళు కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు। బోర్లు రిపేర్ చేయలేకపోతున్నారు, డ్రైనేజ్ వదిలేశారు, అన్నింటిని వదిలేశారు। తప్పకుండా చేపిస్తాం। అదే మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ముఖ్యంగా పెన్షన్ 50 సంవత్సరాలకి బీసీలకు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది। తప్పకుండా అది కూడా ఇప్పిస్తాం। ఎందుకంటే ఇప్పుడు తిరుగుతూ ఉన్నాం, భర్త చనిపోయిన మహిళలు 2-3 తగిలారు। 9 నెలలు 10 నెలలు అయిపోయింది। ఇది వాళ్ళు వృత్తిపరంగా సిమెంట్ పని చేసుకుంటా
హైదరాబాదు వెళ్ళిపోయి పని చేసుకుంటే యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి ఇంతవరకు రూపాయి కూడా రాలేదు. వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. రేపు ప్రభుత్వం అధికారులు రాగానే వాళ్ళకి పెన్షన్ ఇప్పించడం, వాళ్ళ కుటుంబాలకు ఏ విధమైన పరిస్థితుల్లో వాళ్ళకి అండగా ఉండాలో ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుంది. అట్లాంటి ఫ్యామిలీస్ 2-3 చూసాం ఇక్కడ. ఈ కాలనీలో 2-3 ఫ్యామిలీస్ మేము మా కంట తడబడ్డారంటే ఇంకెంతమందికి పెన్షన్ రాకుండా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. గతంలో భర్త చచ్చిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చేవాళ్ళం. ఇవాళ భర్త చచ్చిపోయిన తర్వాత కూడా పెన్షన్ ఇవ్వాలంటే 8 నెలలు 9 నెలలు పడుతుంది. మా కన్న వేసుకుంటే పెన్షన్లు ఇస్తాము, మీరు మా పార్టీలో చేరితే పెన్షన్లు ఇస్తాము. ఇట్లాంటి నిబంధనలతో జనాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఏమీ లేకుండా ఎలక్షన్స్ అప్పుడే ఎలక్షన్స్ కార్యక్రమాలు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా లబ్ధి చేకూర్చేదని ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు నాయుడు చేసిన పనికి ఏపీలో ఉన్న వాలంటీర్లందరూ రాజీనామాలు చేసి జగన్మోహన్ రెడ్డితో కలిసి ముందుకు నడవడం సంతోషంగా ఉందని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పానెం హనుమిరెడ్డి అన్నారు. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామానికి చెందిన 14 మంది వాలంటీర్లు, గుడిపాడు గ్రామానికి చెందిన 7 మంది వాలంటీర్లు రాజీనామా చేసి ఇన్ఛార్జి హనుమిరెడ్డిని కలిసి సంఘీభావం తెలిపారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజలకు సేవలు అందిస్తుంటే చంద్రబాబు రాజకీయ రంగు పూసి ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేశారని వాలంటీర్లు తెలిపారు. అలాగే అద్దంకి వైసీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బాబు జగజ్జీవన్ రాయ్ 116వ జయంతి వేడుకలను ఏర్పాటు చేయగా వైసీపీ నాయకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే 20వ వార్డు మాజీ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ వల్లెపు నాగేశ్వరరావు వైసీపీ నాయకులు నరసింహారెడ్డిని కలిసి మద్దతు తెలియజేశారు. హనుమిరెడ్డి గెలుపు కోసం తన కృషి ఉంటుందని నాగేశ్వరరావు చెప్పారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అద్దంకి పురపాలక సంఘం పరిధిలో మొత్తం 31 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారని, పోలింగ్ కేంద్రాలలో ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారని అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ సత్యనారాయణ అన్నారు. అద్దంకి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సునీల్ కుమార్, కమిషనర్ సత్యనారాయణ కలిసి పరిశీలించారు. భవానీ సెంటర్లో రామయ్య పంతులు పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా గాలి వెలుతురు సక్రమంగా లేదని ఫిర్యాదు రాగా అధికారులు పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయమని సిబ్బందికి ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అద్దంకిలో 31 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారని, ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారని, రామయ్య పంతులు స్కూల్లో పోలింగ్ కేంద్రానికి అనుకూలంగా లేదని ఫిర్యాదు చేయగా పరిశీలించారని, పోలింగ్ కేంద్రాలలో అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని సత్యనారాయణ తెలిపారు. మనకి అద్దంకి పురపాలక సంఘం పరిధిలో 31 పోలింగ్ స్టేషన్లు ఉన్నవి. ఆ 31 పోలింగ్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. సో వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు నాతో పాటు అసిస్టెంట్ ఇంజనీరు అలాగే టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్తో తీసుకుని ఏవైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమైనదో ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, అట్లాగే ర్యాంపు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ని కూడా విజిట్ చేసి వాటికి 1 or 2 డేస్లో మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రజలకి ఓటు వేసేయడానికి వచ్చేయడానికి ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ప్రతిదీ కూడా వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఆ ర్యాంప్ యొక్క విధానం కానీ అన్నీ కూడా ప్రతిదీ కూడా అక్కడ మేము ప్రొవైడ్ చేయడం చేస్తామని చెప్పేసి 1 or 2 డేస్లో మిగతా ఇంకా లేకపోయినట్లయితే వాటిని గుర్తించి వాటిని కూడా మేము త్వరితగతిగా పనులను పూర్తి చేసుకుని ఓటింగ్ సమయానికి అన్నీ కూడా ఫుల్ పేజ్గా సిద్ధపడతామని చెప్పేసి తెలియజేస్తాం. స్టార్ట్ చేశాను.
అద్దెంకి పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో శుక్రవారం ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు భారతదేశ ఉప ప్రధాని జగజ్జీవన్ రాయ్ 116వ జయంతి వేడుకలను ఏర్పాటు చేయగా ఏపీపీటీడీ ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బాబు జగజ్జీవన్ రాయ్ చిత్రపటానికి పూలబాణలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కాంతారావు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రాయ్ బాల్యకాలం నుండి భారత స్వాతంత్ర సమగ్రంలో పాల్గొని జైలుకు వెళ్లిన స్వాతంత్ర సమరయోధుడు అని, స్వీయ గౌరవంతో స్వతంత్రంగా జగజ్జీవన్ రాయ్ ఎదిగారని, జగజ్జీవన్ రాయ్ భారతదేశ ప్రజా రాజకీయ వ్యవస్థకు మహాబలం చేకూర్చి పెట్టాయని కాంతారావు చెప్పారు. విద్యార్థి దశలోనే తిరుగుబాటు స్వభావం, అప్పట్లో జాతి కుల వివక్షలు జగజ్జీవన్ రాయ్కు మానసిక క్షోభకు గురిచేశాయన్నారు. తనకు తాను అన్ని వస్తువులు కల్పించుకొని జాతి కోసం పాటుపడ్డారని, నేటి తరం నాయకులు జగజ్జీవన్ రాయ్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో డాక్టర్ అంబేద్కర్ గారి తర్వాత ఎక్కువగా ఆయన జయంతి కానివ్వండి, లేకపోతే వర్ధంతి కానివ్వండి చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తుల్లో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆయన తన చిన్నతనం నుండి కూడా స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి తను చనిపోయే వరకు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అలాంటి మహానుభావుడు ఆయన ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం అది మన ధన్యతగా భావిస్తా ఉన్నాము. ఎందుకంటే ఆయన యొక్క సామాజిక శ్రోకైనటువంటి వ్యక్తి. సమాజం కోసం, ఎక్కువగా దళిత జాతుల కోసం అంబేద్కర్ గారు ఏవైతే తన యొక్క రాజ్యాంగం ద్వారా మాకు ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి అమలు కోసం ప్రత్యేకంగా కృషి చేసేటువంటి వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు ఆయన యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే కేంద్ర ప్రధానమంత్రులు ఎంతమంది చేశారో వాళ్ళందరి దగ్గర ఆయన పనిచేసేటువంటి గొప్ప వ్యక్తి. జోహార్ బాపూజీ, జోహార్ బాపూజీ. రండి బ్రదర్, మీరు రండి, మీరు రండి. రండి రండి. సార్ వచ్చినట్టు మొదటి అక్కడ ఇప్పుడు అర్జుడు దేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం అలుపెరగని పోరాటం చేసి రాజకీయాలలో రాణించిన మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రాయ్ అని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రాయ్ 116వ జయంతి వేడుకలను ముప్పవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే రవికుమార్ హాజరై జగజ్జీవన్ రాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయడంలో జగజ్జీవన్ రాయ్ ముందున్నారని రవికుమార్ తెలిపారు. అద్దెంకి మండలం గుర్రంవారిపాలెం వద్ద ఆటోను లారీ ఢీకొనడంతో ఒకరికి గాయాలైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఆటో గుర్రంవారిపాలెం నుంచి కలవకూరుకు వెళుతుండగా లారీ ఒక్కసారిగా ఢీకొట్టడంతో యువకుడికి గాయాలు కాగా స్థానికులు గుర్తించి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి 108 ఆ వాహనంలో అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.